యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు. దేవుడు మనని కాచి కాపాడి తన రెక్కల చాటున మనం భద్రపరుచుకొని ఇలాంటి సమయాల్లో కూడా మనల్ని రక్షిస్తూ సజీవులుగా ఉంచి ఉన్నాడంటే కేవలము ఆయన యొక్క రెక్కల చాటున మనం భద్రపరచబడడం. అనేక మంది నీతిమంతులు, దేవుని దాసులు, పరిశుద్ధులు, యావత్ ప్రపంచంలో ఉన్న అనేక మంది కూడా ప్రార్థన ఈరోజు మనం సజీవులుగా నిలబెడుతున్నది. ఈరోజు ఇంకా మనలో ఇంకెవరైనా అనారోగ్యంతో ఉన్నా మీరు కూడా దేవుని శక్తిని పొందుకొని దేవుణ్ణి ప్రార్థించినప్పుడు దేవుడు మనందరినీ కూడా స్వస్థపరచువాడై ఉన్నాడు. ఎందుకంటే ఆయన యెహోవా రాఫా ఉన్నాడు కాబట్టి ఆయన స్వస్థపరచువాడై ఉన్నాడు. కాబట్టి ఎలాంటి దిగులు చెందక మనము ఆయనలో నిలకడగా ఉన్నప్పుడు ఆయన గొప్ప ఉన్నతమైన శక్తిని మనం అనుభవిస్తాం. ఈ పునరుత్థాన దినమున దేవుడు అనేక సంగతులను దేవుడు మనకు తెలియజేయట్లుగా మనము ప్రార్థన పూర్వకంగా ఎప్పుడైతే మనం సిద్ధంగా ఉంటామో దేవుడు మనతో మాట్లాడతాడు. మనమందరము కూడా ఇంతవరకు ఈ 2021 సంవత్సరంలో అనేక మంది అనేక ఇబ్బందులుగా పడుతున్నారు. ఆర్థికంగా అలాగే అనారోగ్యం పరిస్థితిలో ఉంటున్నారు. ఇంకా కొంతమంది ఇంతకుముందు బాగాలేకపోవడం ద్వారా పాస్ట్లో అంటే వాళ్ళకి వేరే సమస్యలు ఉండడం బట్టి ఇప్పుడున్న ఈ కరోనాను బట్టి వారు టెస్టింగ్కి అంటే హాస్పిటల్స్ వెళ్ళలేని స్థితిలో ఉన్నారు. ఇలాంటి పరిస్థితులు మనకి ఏర్పడ్డాయి. సాధ్యమైనంత వరకు ఇప్పుడు ఉన్న కమ్యూనిటీ స్ప్రెడ్ అంటే గవర్నమెంట్ కూడా కమ్యూనిటీ స్ప్రెడ్ డిక్లేర్ చేసింది కాబట్టి మనం చాలా జాగ్రత్తగా అనవసరంగా మనం బయటకు వెళ్ళకుండా ఉండడం చాలా మంచిది. అలాగే మనం కూడా హాస్పిటల్స్కి ఎక్కువ వెళ్ళకుండా ఉండండి. అత్యవసర పరిస్థితిలో మీరు వెళ్ళండి, లేని పక్షంలో ఇంట్లోనే ఉండండి. మీకు ఏదైనా చిన్న సమస్యలు ఉన్నా కూడా నాకు మీరు కాల్ చేసినట్టయితే నేను మీకు సహాయపడతాను. కాబట్టి మీరు అనవసరంగా హాస్పిటల్స్ వెళ్ళి మిమ్మల్ని మీరు కరోనా వైరస్తో మీరు ఇన్ఫెక్ట్ అవ్వకుండా మిమ్మల్ని కాపాడుకోండి. కంపల్సరీ మాస్క్ని శానిటైజ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీ మాస్క్ ముక్కును నోరు కంపల్సరీది కవర్ అయ్యేటట్టుగా మీరు చేసుకోండి. పరిశుద్ధ గ్రంథంలోని గలతీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం నుండి చదువుతాను. క్రీస్తు కృపను బట్టి మిమ్మును పిలిచిన వానిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరింత త్వరగా తిరిగిపోవుట చూడగా నాకు ఆశ్చర్యమగుచున్నది. అది మరి ఒక సువార్త కాదు గాని క్రీస్తు సువార్తను చెరపగోరి మిమ్మును కలవరపరచువారు కొందరున్నారు. మేము మీకు ప్రకటించిన సువార్తగాక మరి ఒక సువార్తను మేమైనను పరలోకం నుండి వచ్చిన యొక్క దూత అయినను మీకు ప్రకటించిన యెడల అతడు శాపగ్రస్తుడవునుగాక. మేమిది వరకు చెప్పిన ప్రకారం ఇప్పుడును మరలా చెప్పుచున్నాం. మీరు అంగీకరించిన సువార్తగాక మరి ఒకటి ఎవడైనను మీకు ప్రకటించిన యెడల వారు శాపగ్రస్తుడవునుగాక. ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకొన జూచుచున్నానా, దేవుని దయను సంపాదించుకొన జూచుచున్నానా? నేను మనుషులను సంతోషపెట్టగోరుచున్నానా? నేను ఇప్పటికీ మనుషులను సంతోషపెట్టువాడనైతే క్రీస్తు దాసులను కాకపోవుదును. మన కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థించుకుందాం. మహోన్నతుడా, మహాగణుడా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం దేవా. ఈ ఉదయకాలంన ఈ పునరుత్థాన దినంన నీవు మాట్లాడబోతున్న అనేక సంగతులను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. నీవు మమ్మల్ని దర్శించి బాగు చేయని దీనదాసులను క్షమించి బలపరిచి ఈ పునరుత్థాన దినమున అనేక మందిని మీరు తట్టి నీ వైపు త్రిప్పబడుటకు నీ శక్తితో నిలిపి బాగు చేయమని యేసుక్రీస్తు నామంలో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అపోస్తలుడైన పౌలు ఇది గలతీలో ఉన్న సంఘాలకు రాసిన పత్రిక. ఈ గలతీయులకు అంటే ఎవరికి రాశాడు అంటే ఇకోనియా, లుస్త్రా, దెర్బీలో ఉన్న పట్టణాలలో ఉన్న సంఘమునకు ఈ పత్రిక వ్రాయబడి ఉన్నది. అయితే అపోస్తలుడైన పౌలు తన ఫస్ట్ మిషనరీ ట్రిప్లో తన మొట్టమొదటి సువార్త ప్రయాణములో తిరిగిన పట్టణాలకు అపోస్తలుల కార్యం 13వ అధ్యాయం 14వ అధ్యాయంలో మనం చూస్తాం. కిలికియా, కిప్రస్, సైప్రస్లో ఉన్న పాఫోసు, సలామిస్, తర్వాత అంతియోక్, పిసిడియా, పెర్గా
ఇలాంటి పట్టణాలుగా నుండి వెళ్తూ అంతియోక్ పిసిడియా నుండి ఇకోనియా నుండి లుస్త్రా నుండి దెర్బీ పట్టణాలకు వెళ్ళాడు. ఆయన ఫస్ట్ మిషనరీ ట్రిప్లో ఈ గలతీయులలో ఉన్న ఈ పట్టణాలు, అంటే గలతీయులో ఉన్న దక్షిణ భాగంలో ఉన్న ఈ పట్టణాలు ఏవి అంటే ఇకోనియా, లుస్త్రా, దెర్బీ. ఇకోనియా నుండి 45 కిలోమీటర్ల దూరంలో ఉన్నది లుస్త్రా నుండి 90 కిలోమీటర్ల దూరంలో ఉన్నది దెర్బీ పట్టణాలు. అయితే ఈ ఇకోనియా, లుస్త్రా, దెర్బీ పట్టణాలు మనము 14వ అధ్యాయము అపోస్తల కార్యంలో మనం చూసినట్లయితే ఈ పట్టణాలలో అపోస్తలైన పౌలు చాలా హింసలు స్టార్ట్ అయిన డేస్ అన్నమాట. అంతియోక్ పిసిడియాలోనే సువార్తను ప్రకటించుచుండగా అనేక మంది యూదులు అపోస్తలైన పౌలును విభేదించారు. కానీ ఆ అంతియోక్ పిసిడియాలో అనేక మంది అన్యజనులు దేవుని వాక్యమును, సువార్తను ఇష్టపడి అనేక సంగతులు తెలుసుకోవడానికి వారు అపోస్తలైన పౌలు బోధ వినుటకు వచ్చినారు. అది చూచినప్పుడు యూదులైన వారికి కోపము రేగింది. అందుకు వారిని అక్కడి నుండి తరిమివేశారు. అప్పుడు ఈ అంతియోక్ పిసిడియా అనేటువంటిది ఒక పర్వతమైన పట్టణము, పర్వతం మీద ఉన్నది. ఆ పర్వతం నుండి కింది భాగానికి వచ్చినప్పుడు ఉన్నది ఇకోనియా. ఈ ఇకోనియా అనేటువంటిది వాణిజ్య పట్టణము. సిరియా నుండి ఆసియాకి మధ్యలో, లేకపోతే ఈ భాగంలో ఉన్న ఒక మంచి సెంటర్లో ఉన్న ఒక వాణిజ్య పట్టణము, కమర్షియల్ సెంటర్ ఏది అంటే ఇకోనియా. ఇకోనియాలో కూడా అనేక మంది యూదులు ఉన్నారు. ఇకోనియాలో, లుస్త్రా, దెర్బీ పట్టణాల్లో యూదులైన వారు కూడా ఉన్నారు అనేక మంది. అయితే కానీ ఇక్కడ ఈ పట్టణాలలో ఎక్కువ మంది క్రీస్తును అంగీకరించి అపోస్తలైన పౌలు సువార్త ప్రకటించినప్పుడు అనేక మంది క్రీస్తు వైపు త్రిప్పబడిన వ్యక్తులు ఎవరు అంటే అన్యజనులు. అయితే ఈ పట్టణంలో ఉన్న అన్యజనులు ఎవరు అంటే గ్రీకు దేశస్థులు, గ్రీకులు ఉన్నారు. అయితే ఈ పట్టణాల్లో మనకు రక్షించబడిన వ్యక్తి మనం చూసినట్లయితే తిమోతి మనకు చాలా బాగా పరిచయం ఉన్న వ్యక్తి. వీళ్ళ మదర్ అంటే వీళ్ళ తల్లి, వీళ్ళ యొక్క గ్రాండ్ మదర్ కూడా యునీస్, అలాగే లూయి అని మనము వీళ్ళ యొక్క తల్లుల పేర్లు మనము చూస్తున్నాం. అయితే ఈ యొక్క అంటే 16వ అధ్యాయం అపోస్తల కార్యంలో మనం చక్కగా ఈ మాటలు చూడవచ్చు. అయితే ఈ తిమోతి ఈ పట్టణాల్లో రక్షణ, లేకపోతే ఈ పట్టణాల్లో ఉన్న వ్యక్తి అన్నమాట. అయితే ఈ ఇకోనియా, లుస్త్రా, దెర్బీ పట్టణాల్లో ఎక్కువగా హింసించబడి ఉన్న వ్యక్తులు, అంటే పౌలు హింసించబడిన ప్రాంతాలు ఇవి. లుస్త్రాలో అయితే ఆయన రాళ్లతో కొట్టబడినప్పుడు ఆయన చనిపోయాడు అని చెప్పి విడిచినప్పుడు తిరిగి అక్కడి నుండి తాను దులుపుకొని ఎక్కడికి వెళ్ళాడంటే దెర్బీ పట్టణానికి వెళ్ళాడు. తిరిగి ఈ 14వ అధ్యాయంలో మనం చూసినట్లయితే దెర్బీ నుండి తిరిగి ప్రయాణం అవుతున్నాడు. దెర్బీ నుండి మళ్ళీ లుస్త్రా నుండి ఇకోనియా, అక్కడ నుండి అంతియోక్ పిసిడియా. ఇక్కడ ఆయన హింసింపబడినప్పటికీ కూడా అపోస్తలైన పౌలు అక్కడ మానక, అంటే దాన్ని విడిచి వేరే దారిన తిరిగి సిరియాలో ఉన్న అంతియోకు వెళ్ళలేదు. తిరిగి ఈ పట్టణాల్లో ఉన్నాడు. ఈ పట్టణాల్లో ఉన్న దేవుని శిష్యులను ఆయన కనుగొని ఎవరైతే యేసుక్రీస్తును అంగీకరించినారో వారిని బలపరచడానికి, అంటే వారు ఫస్ట్ టైం వచ్చినప్పుడు సువార్తను ప్రకటించి వెళ్ళిపోయారు. ఎప్పుడైతే హింసించబడ్డారో వారిని ఎక్కువగా హెచ్చరించలేదు, విశ్వాసంలో స్థిరపరచబడలేకపోయారు. వారిని మేము స్థిరపరచలేదని తిరిగి ప్రయాణం అవుతూ అక్కడ ఇంకొకసారి సువార్త కాక తిరిగి ప్రయాణంలో అపోస్తలైన పౌలు చేసిన పని ఏంటిదంటే శిష్యులను కనుగొని వారిని విశ్వాసంలో స్థిరపరిచి వారిని ఆ సంఘములో సంఘ పెద్దలను నియమించి వారిని వీరి విశ్వాస ప్రయాణములో ఉండడానికి, విశ్వాసంలో ప్రోత్సహించడానికి, వారు బలపరచడానికి నాయకులను నియమించి ఉన్నారు. అయితే ఇలాగా చేసిన తర్వాత వీరు ఎప్పుడైతే తిరిగి అంతియోకు వెళ్ళారో అప్పుడు అపోస్తలైన పౌలు ఆ అంతియోకులో ఉండి ఈ గలతీలో ఉన్న ఇకోనియా, అలాగే లుస్త్రా, దెర్బీ సంఘాలకు ఈ మాటలు రాస్తున్నారు. ఏంటి ఇప్పుడు మరొకసారి చూసినట్లయితే, క్రీస్తు కృపను బట్టి మిమ్మును పిలిచిన వారిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మరింత త్వరగా తిరిగిపోవుట చూడగా నాకు ఆశ్చర్యమగుచున్నది. క్రీస్తు కృపను పొందుకున్న మీరు
ఇంత త్వరగా మీరు తిరిగిపోవుట అంటే ఇంత త్వరగా ఈ సువార్త నుండి మీరు బయటికి వెళ్ళిపోవడం అనేటువంటిది నాకు ఆశ్చర్యంగా ఉన్నది అంటున్నాడు. అయితే ఈ మొదటి మిషనరీ ట్రిప్ 2 సంవత్సరాలు సాగింది. అంటే అపోస్తలుడైన పౌలు సువార్త చెప్పి తిరిగి వెళ్ళడం అంటే వితిన్ 2 ఇయర్స్లో 2 సంవత్సరాల్లోనే వీరిలో అనేకమైన అభిప్రాయాలు, భిన్నమైన అభిప్రాయాలు ఏర్పడ్డాయి. అయితే ఇంకొక సువార్త అంటే ఏ సువార్త అందించబడ్డది అంటే వీరి యొక్క మనస్సులను అస్థిరపరచడానికి ఎంతోమంది కలవరపెట్టుచున్నారని 7వ వచనం చూస్తున్నాం. అది మరి ఒక సువార్త కాదు కానీ క్రీస్తు సువార్తను చెరపగోరి మిమ్మును కలవరపరచువారు కొందరున్నారు. వీరు ఎవరు అంటే ఈ మరొక సువార్త ఏంటిది అంటే ఇక్కడున్న క్రైస్తవులు, యూదుల్లో నుండి రక్షణ పొందిన వారు, యూదులో నుండి రక్షించబడిన వారు వీరు ఏం చెప్తున్నారంటే అన్యజనులైన క్రైస్తవులకి మీరు యేసుక్రీస్తును అంటే క్రీస్తును అంగీకరించిన మీరు ఇప్పుడు మీరు ఏం ఫాలో అవ్వాలి అంటే దేవుని అంటే ధర్మశాస్త్రము, మోషే ఇచ్చిన ధర్మశాస్త్ర ప్రకారం మీరు జీవించాలి, సున్నతి చేయబడాలి అని వారు చెప్తున్నారు. అలాగే అన్యజనులైన క్రైస్తవులు వారికి ఉన్న అభిప్రాయం ఏమిటి అంటే మనము సున్నతి చేయబడడం కాదు కానీ యేసుక్రీస్తు నందలి ఉన్న విశ్వాసమే ఈరోజు అనేటువంటిది వారు కొంత అభిప్రాయం. అయితే అపోస్తల కార్యం 15వ అధ్యాయం 24వ వచనం చూసినట్లయితే మేము సున్నతి గూర్చిన ఏ అభిప్రాయము మేము ఎవరికి చెప్పలేదు, మీకు దీన్ని విరోధంగా మీకు అందించబడి అది మిమ్మల్ని కలవరపెట్టిందని మేము అభిప్రాయపడ్డాము అని చెప్పేసి చెప్తాడు. అయితే యాకోబు అలాగే పేతురు వారికి ఏం చెప్పాడంటే సున్నతి చేయబడడం అనేటువంటిది ప్రాముఖ్యమైనది కాదు, మీరు అన్నిటికన్నా ప్రాముఖ్యమైనది ఏంటిది అంటే యేసుక్రీస్తునందలి విశ్వాసముతో పాటు అన్నిటికన్నా చాలా ప్రాముఖ్యమైనది మనకు కూడా అవసరమైనది ఏంటిది అంటే మన పాత జీవితాన్ని విడిచిపెట్టుట. అంటే యేసుక్రీస్తు నందులో మనము రక్షించబడిన మనము, యేసుక్రీస్తులో ఉన్న మనము చేయవలసినది అంటే మన జీవితంలో ఉండవలసింది ఏంటిది అంటే ఒక నూతనమైన జీవితము, క్రొత్త జీవితము. పాత జీవితాన్ని వాటన్నిటిని తీసివేసి పాత జీవితాన్ని పాతిపెట్టి పాత జీవితాన్ని మనము విడిచిపెట్టి ఒక నూతనమైన జీవితాన్ని మనము ప్రారంభించడము, ఒక నూతనమైన జీవితాన్ని మనము కలిగి ఉండడం అనేటువంటిదే దేవుడు మన నుండి కోరుకుంటున్నాడు. అయితే ఈ 3 విషయాలు మరొకసారి నేను చెప్తాను. అయితే యూదులు అయిన క్రైస్తవులు వారు దేని వైపు వాళ్ళ ఫోకస్ అంటే క్రీస్తును అంగీకరిస్తున్న అంటే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు, ఆయన సిలువలో మరణించి ఉన్నాడు, ఆయన తిరిగి లేచాడని నమ్మి వారు ఒక నూతన జీవితాన్ని కాదు కానీ తిరిగి వారు దాన్ని నమ్మడంతో పాటు ఏం చేస్తున్నారు అంటే తిరిగి మోషే ధర్మశాస్త్రాన్ని పాటించడం, సున్నతి మీద వారు ఆధారపడడం, సున్నతి గూర్చి ప్రకటించడం అనేటువంటిది వారు చేస్తున్నది. అన్యజనులైన క్రైస్తవులు వాళ్ళ ఫోకస్ ఏంటంటే సున్నతి కాదు ప్రాముఖ్యత కానీ యేసుక్రీస్తు నందలి ఉన్న విశ్వాసమే మాకు ఒక మమ్మల్ని నిత్యత్వంలోనికి నడిపిస్తుందని. కానీ అలాగే పేతురు యాకోబు ఇచ్చిన ఆ కౌన్సిల్ ఏంటిది అంటే సున్నతి అవసరము కాదు, ధర్మశాస్త్రము కాదు, కానీ ఏది ప్రాముఖ్యం అంటే పాత జీవితాన్ని విడిచిపెట్టుట మన జీవితంలో కూడా చాలా ప్రాముఖ్యమైనది. మనము అన్యజనులైన మనల్ని దేవుని కృప ద్వారా ఆయన మనల్ని ప్రేమించాడు కనుక ఆయన యేసుక్రీస్తు తన ప్రియ కుమారుని ఈ లోకానికి పంపించడము ద్వారా, ఆయన సిలువలో మరణించడము ద్వారా, తన రక్తము ద్వారా కడగబడిన మనము ఈరోజు గొప్ప కృపను పొందుకున్నాం. ఆయన రాకనే మనకు గొప్ప కృపను అందించింది. ఆయన కృపను బట్టే ఈరోజు మనకు రక్షణ కలిగి ఉన్నాం. ఈరోజు రక్షించబడిన మనము మన జీవితాల్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటిది అంటే మన పాత జీవితం ఇంకా మనలో ఉన్నది అంటే ఈరోజు మనలో మార్పు లేదు అని అర్థము. మనము మారు మనసు పొందాము అంటే అర్థం ఏంటిదంటే మనం బాప్తిసము తీసుకున్నాను, నేను రక్షణ పొందాను, నేను ప్రార్థిస్తున్నాను, నేను నా జీవితంలో అంటే బాప్తిసంతో నేను తృప్తి చెందాను అని నీవు భావిస్తే ఇంకా మనలో మార్పు లేదని అర్థము. బాప్తిసం కాదు అన్నిటికన్నా ప్రాముఖ్యమైనది. ప్రాముఖ్యం అంటే బాప్తిసం అనేటువంటిది ఒక సింబాలిక్, ఒక సైన్ అన్నమాట. అంటే నేను మార్చాను అంటే అనేక మందికి సాక్ష్యం ఇస్తున్నాం అన్నమాట. మన బాప్తిసము ద్వారా ఏమని సాక్ష్యం ఇస్తున్నామంటే నేను క్రీస్తును నమ్ముకున్నాను, క్రీస్తు నా సొంత రక్షకుడిగా అంగీకరించాను అని మనం విశ్వసిస్తున్నాం. కానీ మన జీవితంలో ఏమిటి అన్నిటికన్నా ప్రాముఖ్యమైందంటే బాప్తిసం ఒక సింబాలిక్ అయితే ఆ సింబాలిక్ మన నిజ జీవితంలో
అది పాటిస్తున్నాం అనడానికి గల కారణం ఏమిటి అంటే ఒక నూతన జీవితాన్ని, ఒక క్రొత్త జీవితాన్ని కలిగి ఉండడం. అలాంటి క్రొత్త జీవితం మనలో లేదు అంటే మనము తీసుకున్న బాప్తిసం కూడా వ్యర్థము. ఆ బాప్తిసంతో మనము పరలోక రాజ్యము మనం బాప్తిజం పరలోక రాజ్యము చేర్చదు, కానీ నూతన జీవితం మనల్ని ఎక్కడికి నడిపిస్తుంది అంటే పరలోక రాజ్యానికి నడిపిస్తుంది. మనం ఎక్కడికి నడిపించబడాలి? మనము ఇంతగానము యేసుక్రీస్తులో ఉండడానికి గల కారణం ఏంటిదంటే పరలోక రాజ్యము చేరాలని. ఆ పరలోక రాజ్యము చేరాలి అంటే మనలో ఏమి ఉండాలి అంటే ఒక నూతన జీవితం. అయితే ఈ గలతీయులకు రాసిన పత్రికలో 3వ అధ్యాయం 6వ వచనంలో చూసినట్లయితే, అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. అబ్రహాము కాలంలో సున్నతి లేదు, అబ్రహాము సమయంలో మోషే ధర్మశాస్త్రము లేదు. మరి ఆయన నీతిగా ఎంచబడడానికి గల కారణం ఏంటిది అంటే ఆయన దేవుని మీద ఉంచిన నమ్మకం, దేవుని మీద ఉంచిన విశ్వాసం. ఈరోజు మనం నీతిమంతులుగా ఎంచబడాలి అంటే ధర్మశాస్త్రాన్ని బట్టి కాదు, కానీ దేవుని యందు ఉన్న విశ్వాసం. అంటే ఈరోజు మనం అనుకోవచ్చు, నేను ఏ ధర్మశాస్త్రాన్ని పాటించలేదు, యేసుక్రీస్తు మీద ఉన్న విశ్వాసమే అని అనుకోవచ్చు. అంటే యేసుక్రీస్తునందు ఉన్న విశ్వాసం అంటే ఏంటిది అంటే ఈ విశ్వాసం మనము నీతిగల మార్గంలో నడుచుకున్నట్లుగా ఉండాలి. అంటే నీతిగల మార్గంలో మనము నడుస్తున్నామా? నీతిగల మార్గంలో నడుచుకోవట్లేదు అంటే మనము తిరిగి ఎలాగున్నామంటే ఏదో విశ్వాసము ఉన్నది అంతవరకే చూపిస్తాం. కానీ యేసుక్రీస్తునందలి ఉన్న విశ్వాసము నేను ఏం చేయాలంటే అనుదినము నిన్ను సిలువ వేయాలి. యేసుక్రీస్తునందలి ఉన్న విశ్వాసం అంటే ఏంటిది అంటే అనుదినము మనము సిలువ వేయబడాలి. అపోస్తలుడైన పౌలు చాలా చక్కగా రాశాడు. ఈ మాటలు చదివినప్పుడు చాలా ఆనందాన్ని కలుగజేస్తుంది. 2వ అధ్యాయం గలతీయులకు రాసిన పత్రిక 16వ వచనంలో మనం చూసినట్లయితే, మనుషుడు యేసుక్రీస్తునందలి విశ్వాసము వలనే గాని ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమున నీతిమంతుడుగా తీర్చబడడని ఎరిగి మనమును ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమున గాక క్రీస్తునందలి విశ్వాసము వలనే నీతిమంతులమని తీర్చబడుటకై యేసుక్రీస్తునందు విశ్వాసముంచి ఉన్నాం. ధర్మశాస్త్ర సంబంధ క్రియల మూలమున ఏ శరీరము నీతిమంతుడని తీర్చబడడు గదా, కాగా మనము క్రీస్తునందు నీతిమంతులమని తీర్చబడుటకు వెదుకుచుండగా మనము పాపులముగా కనబడిన ఎడల ఆ పక్షమందు క్రీస్తు పాపమునకు పరిచారకు దాయన అట్లనరాదు. నేను పడగొట్టిన వాని మరలా కట్టిన ఎడల నన్ను నేనే అపరాధినిగా కనపరుచుకొందును కదా అంటున్నాడు. అయితే ధర్మశాస్త్రము అనేటువంటిది మనం చక్కగా అర్థం చేసుకున్నప్పుడు, ధర్మశాస్త్రం ఎవరికైతే చక్కగా అర్థమవుతుందో, ధర్మశాస్త్రంలో ఉన్న ఆ విధులు, ఆ కండిషన్స్ మనం ఎప్పుడైతే బాగా అర్థం చేసుకుంటామో, అలాంటి కండిషన్స్ ఒకవేళ యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి అన్ని జనులైన మన అందరినీ కూడా యూదులు ఏదైతే పాటిస్తున్న ధర్మశాస్త్రమే పాటించాలి అని దాని వైపు తీసుకొస్తే అసలు మనము ఎంత కష్టం ఉండేది. సున్నతి చేయబడాలి, సబ్బాతును విశ్రాంతి దినాన్ని పాటించాలి, అంటే ఇవి ఎన్నో ఆచారాలు ఉన్నాయి, ఎన్నో విధులు ఉన్నాయి, అవన్నీ పాటించవలసి వస్తుంది. ఒకవేళ అలాంటిదైతే ఎంత కష్టంగా ఎంత కఠినంగా ఉండేది మన పరిస్థితి. కానీ యేసుక్రీస్తు మనం నడిపించింది ఆ ధర్మశాస్త్రం వైపు కాదు. ఎక్కడికి నడిపిస్తున్నా అంటే ఒక నూతన జీవితం. ఏ చీకటి అయితే మనల్ని కమ్ముకున్నదో, ఏ అంధకారం అయితే మనల్ని మొత్తము చుట్టి ఉన్నదో, ఆ అంధకారం నుండి తీసివేయడానికి, ఆ చీకటి నుండి విడిపించడానికి తానే ఒక గొప్ప వెలుగుగా మన మధ్యలో వచ్చి ఆ వెలుగుని మన మీద ప్రకాశింపచేసి ఉన్నాడు. కాబట్టి ఆ చీకటి మన నుండి తొలగిపోయి ఉన్నది, శాపము తొలగిపోయి ఉన్నది. అంటే గొప్ప ఆశీర్వాదాన్ని మనకు అనుగ్రహించాడు. ఆశీర్వాదం అంటే ఈ లోకంలో ఉన్న ఈవులు కాదు, కానీ ఆ పరలోక రాజ్యమునకు చేరడానికి ఒక గొప్ప హక్కును వారసులుగా మనం దేవుడు చేసి ఉన్నాడు. అది గొప్ప ఆశీర్వాదం. ఈరోజు మనం రక్షణ కలిగి ఉన్నాము, ఆ గొప్ప నిరీక్షణ మనకు ఉన్నది అంటే అదే దేవుడు ఇచ్చిన గొప్ప కృప. కృప ఎవరికి బాగా అర్థమవుతుంది అంటే ధర్మశాస్త్రము బాగా అర్థమైన వాడికి. అందుకే అపోస్తలుడైన పౌలు మొదటి అధ్యాయంలో చెప్తున్నాడు 11వ వచనంలో, సహోదరులారా, నేను ప్రకటించిన సువార్త మనిషిని యోచన ప్రకారమైనది కాదని మీకు తెలియజెప్పుచున్నాను.
మనుషుని వలన దానిని నేను పొందలేదు, నాకెవడును దాని బోధింపను లేదు, కానీ యేసు క్రీస్తు బయలుపరచుట వలనే అది నాకు లభించినది. పూర్వమందు యూద మతస్థుడనై ఉన్నప్పుడు నేను దేవుని సంఘమును అపరిమితముగా హింసించి నాశనము చేయుచు నా పితరులు పర్యాచారమందు విశేషాసక్తి గల వాడనై నా స్వజాతీయులలో నా సమానయస్కులైన అనేకుల కంటే యూదుల మతములో అత్యాధిక్యత నొందితని నా నడవడిని గూర్చి మీరు వింటిని. ఆయనను తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచి తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు నేను అన్యజనులలో తన కుమారుని ప్రకటింపవలనని. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే నాకు అందించబడిన సువార్త ఒకని మనుషుని ద్వారా రాలేదు. నేను యూద మతస్థుడను, అంటే యూదులలో చాలా కఠినంగా దాన్ని పాటించిన వ్యక్తిని నేను, దాన్ని అత్యాశక్తితో పాటించిన వ్యక్తిని నేను. అలాంటి యూద మతస్థుడైన నన్ను, యూదులలో ఉన్న నన్ను, దాన్ని కఠినంగా పాటించే నన్ను, ఇది ఒకరి సువార్త ద్వారా నేను మార్పు నొందలేదు. కానీ అపోస్తల కార్యం 9వ అధ్యాయం చూస్తే, సౌలా సౌలా నీవు నన్ను హింసింపగోరుచున్నావా, నీవు ఎవడు ప్రభువా అంటే నీవు హింసించుచున్న యేసును అని చెప్తాడు. అయితే యేసు తనకు తాను ఎవరికి బయలుపరుచుకున్నాడంటే అపోస్తలైన పౌలుకు. ఆ బయలుపరుచుకొనటం వలనే అపోస్తలైన పౌలు ఎవరి వైపు త్రిప్పబడ్డాడు అంటే యేసు క్రీస్తు వైపు. ఆయన ధర్మశాస్త్రం వైపు ధర్మశాస్త్రముని ఖచ్చితంగా పాటించిన ఆ యొక్క సౌలు పౌలుగా మార్చబడ్డాడు. అంటే యేసుక్రీస్తు సువార్త అంటే తనను తాను బయలుపరచుకోవటం వలన. అంటే ఈ మాటలు ఎందుకు చెప్తున్నా అంటే యూదుల్లో ఉన్న క్రైస్తవులను బాగా, అంటే ఈ మాటలు ఎందుకు చెప్తున్నాడు, ఆ మాటలు యూదస్తుల మీరు యూదుల్ని కూడా, నేను కూడా యూదుడనే, కానీ నన్ను మార్చినది అంటే ఈ నూతన జీవితాన్ని కలిగి ఉండడానికి గల కారణం ఏమిటి అంటే యేసుక్రీస్తు తనను తాను బయలుపరచుకొనటం వలన నాలో ఈ నూతనమైన జీవితాన్ని నేను పొందుకున్నాను, నాకున్న విశ్వాసాన్ని మీకు ప్రకటించి ఉన్నాను అని చెప్తున్నాడు. అంటే మన జీవితంలో యూదుల వైపు లేకపోతే ధర్మశాస్త్రం వైపు దేవుడు మనం నడిపించట్లేదు, కానీ ఆయన మన యేసుక్రీస్తు లోకానికి రావడానికి గల కారణం ఏంటిది అంటే మనల్ని పరలోక రాజ్యమునకు చేర్చడానికి. ఆ పరలోక రాజ్యానికి నీవు చేరాలని, నేను చేరాలని, మనమందరము చేరాలని ఆయన ఆశపడుతున్నాడు. కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నూతన జీవితము కలిగి ఉండటం, ఒక న్యూ లైఫ్. వీ నీడ్ టు హ్యావ్ న్యూ లైఫ్. వి కాంట్ కంటిన్యూ అవర్ లైఫ్ విత్ ఓల్డ్ లైఫ్. వీ హ్యావ్ టు చేంజ్. వీ నీడ్ టు హ్యావ్ ట్రాన్స్ఫర్మేషన్. అదే అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు. ఒకప్పుడు ధర్మశాస్త్రాన్ని పాటించిన నేను అది పాటించకపోవడానికి గల కారణం ఏంటంటే యేసుక్రీస్తు కృప, నన్ను ఆయనలో ఉన్న విశ్వాసము అనేటువంటిది ఒక నూతన జీవితాన్ని నాకు అనుగ్రహించింది అని చెప్తున్నాడు. అయితే అపోస్తల కార్యము 2వ అధ్యాయము 20వ వచనంలో మనం చూసినట్లయితే, గలతీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువారును నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొని నా దేవుని కుమారుని యందలి విశ్వాసము వలన జీవించుచున్నాను. నేను దేవుని కృపను నిరార్థకము చేయను. నీతి ధర్మశాస్త్రం వలనైతే ఆ పక్షమందు క్రీస్తు చనిపోయినది నిష్ప్రయోజనమే. అయితే ఇక్కడ పౌలు చెప్తున్నాడు, నేను సిలువ వేయబడి ఉన్నాను, నేను కలిగి ఉన్న ఈ జీవితము, ఇది జీవితం సిలువ వేయబడి ఉన్నది. నా పాత జీవితం అనేటువంటి సిలువ వేయబడి ఉన్నది. ఇప్పుడు నాకు కలిగి ఉన్న జీవితము నా జీవితము కాదు. ఈ జీవితం ఏ జీవితము అంటే యేసుక్రీస్తునందలి ఉన్న విశ్వాసము, ఆయన నన్ను ప్రేమించి అనుగ్రహించిన ఈ జీవితాన్ని నేను కలిగి ఉన్నాను. ఎంత గొప్ప మాట! ఈరోజు మనం ఎప్పుడైతే ఈ మాట, ఈ ప్రత్యక్షత మనం కలిగి ఉంటామో, ఈరోజు నాకున్న జీవితము పాత జీవితము కాదు.
ఈరోజు నేను కలిగి ఉన్న జీవితము యాక్చువల్గా అయితే నేను మరణించబడాలి, నేను ఈ లోకం నుండి తీసివేయబడాలి, నరకబడాలి. కానీ ఈరోజు నేను పొందుకున్న జీవితం ఆయన కృప ద్వారా, యేసుక్రీస్తు నందలి ఉంచిన విశ్వాసం నాకు ఒక కొత్త జీవితాన్ని ప్రసాదించింది. ఈ కొత్త జీవితంలో నాకు ఉన్నది ఏమిటి అంటే, ఈ కొత్త జీవితంలో నాకు కలిగి ఉన్నది ఏంటిది అంటే కృప. ఈ కొత్త జీవితంలో నాకు ఉన్నది ఏంటిది అంటే నా పాత జీవితము సిలువ వేయబడి ఉన్నది. ఈ కొత్త జీవితంలో నాకు ఉన్నది ఏంటిది అంటే నూతనత్వము, అంటే పరిశుద్ధాత్మలో నేను నడిచి ఉంటున్నాను, లేకపోతే నడిపించబడుతున్నాను అనేటువంటిది. ఈరోజు మనం కలిగి ఉన్న జీవితము మన ప్రార్థన ద్వారా, మనం చేసే పని ద్వారా కాదు. మన విశ్వాసము కలిగి ఉన్నామంటే మన క్రియలు కలిగి ఉండాలి. క్రియల వలన మనము నీతిమంతులుగా చేయబడట్లేదు, అది కూడా గుర్తుపెట్టుకోవాలి. విశ్వాసం ఉంటే క్రియలు ఉంటున్నాయి కదా అని అనుకోవచ్చు, అంటే అది ప్రాముఖ్యం. విశ్వాసం అంటే క్రియలు కనపడాలి. అలాగని క్రియల వలన విశ్వాసము, లేకపోతే క్రియల వలన విశ్వాసం రాదు, క్రియల వలన మనము నీతిమంతులుగా చేయబడము. కానీ నీతిమంతులుగా ఉన్నాము మనము, విశ్వాసము కలిగి ఉన్న మనము క్రియలు చేస్తాం. విశ్వాసము ద్వారా క్రియలు చేయడం వేరు, క్రియలను బట్టి విశ్వాసం పొందుకోవడం వేరు. మనము క్రియలను బట్టి విశ్వాసం పొందుకోవట్లేదు, క్రియలను బట్టి నీతిమంతులుగా చేయబడట్లేదు. కానీ నీతిమంతులుగా ఉన్న మనము, విశ్వాసం కలిగి ఉన్న మనము క్రియలు చేస్తాము. ఆ క్రియలు కలిగి ఉండడం అనేటువంటిదే నూతనమైన జీవితం. ఈరోజు నూతనమైన జీవితము కలిగి ఉండడం అంటే మన పాత జీవితము సిలువ వేయబడాలి. పాత జీవితము సిలువ వేయబడాలి. అలాగే ప్రతిదినము, ప్రతి క్షణము అనేక శోధనలు మనల్ని ఆవరిస్తూ ఉంటాయి. మన కళ్ళ ముందు అనేక శోధనలు మనల్ని ఈ యొక్క పాపంలో పడివేయడానికి అనేకమైనవి మన ముందు ఉంటాయి. అవన్నీ కూడా మన ఆ ట్రాప్లో పడేయడానికి, ఆ యొక్క పాపంలో పడవేయడానికి ఆ శోధనలు అనేకము మన ముందు వస్తూ ఉంటాయి. కానీ ఇవన్నీ శోధనలు చూసినప్పుడు ఆ శోధనలన్నింటినీ కూడా మనం జయించాలి. ఇవి కొన్నిసార్లు మనకు అనేక ఇబ్బందులను తెచ్చిపెట్టవచ్చు, అనేకసార్లు మనం మొహమాట పెట్టవచ్చు. కానీ అవన్నీ కూడా సిలువ వేయబడాలి. సిలువ వేయబడడం అంటే మొహమాట పడకపోవడం. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా ఇవన్నీ కూడా దేవునికి అయిష్టకరమైనవని, దేవునికి దాసునిగా ఉండాలి. ఒకవేళ దేవునికి నీవు దాసుడుగా లేకపోతే, ఈ లోకం చెప్పినట్టుగా నువ్వు చేస్తే లోకానికి దాసుడుగా ఉంటావు. లోకానికి దాసులము కాదు, కానీ దేవునికి దాసులం. దేవునికి దాసులం అయితే దేవుడు చెప్పినది చేయాలి. ఈ లోకానికి దాసులం అయితే అది లోకం ఏమి చెప్తుందో లోకానికి భయపడి మనం జీవించేవారేమో కాదు. కాబట్టి దేవుడు ఈరోజు ఒక నూతనమైన జీవితాన్ని దేవుడు మన నుండి ఆశిస్తున్నాడు. ఈ విషయాలు గలతీల ఉన్న సంఘాలకు అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు. మీరు సిలువ వేయబడాలి, మీరు నేర్చుకున్న దాని నుండి తొలగిపోకూడదు. ఇంత త్వరగా తొలగిపోయారని నాకు ఆశ్చర్యం కలిగించింది. నేను చెప్పిన సువార్త నాకు దేవుడు యేసుక్రీస్తును తాను బయలుపరచుకోవటం వలన ఇది మీకు అందించబడ్డది. ఈ విశ్వాసం మనం కూడా ప్రాముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది. క్రీస్తులో విశ్వాసంలో స్థిరపరచబడాలి, నూతన జీవితం కలిగి ఉండాలి. ఆయన కృప మనల్ని ఆయన కొరకు జీవించుటకు సహాయపడాలి, కానీ ఆయన నుండి తొలగిపోవడానికి ఆయన కృప లేదు. అనేక మంది ఆ కృపను బట్టి కృప ఉన్నది కదా అని ఇష్టం ఉన్నట్టుగా పాపము చేసి క్షమాపణ ప్రార్థన చేయడం ఆయన కృప కాదు. కానీ ఆయన కృప నేనేం చేస్తుందంటే అంతకంతకు ఆయనలో వర్ధిల్లింపజేస్తుంది. ఆయనలో నువ్వు వర్ధిల్లుతావు, ఆయనలో నువ్వు అభివృద్ధి చెందుతావు, బలపరచబడతావు. కాబట్టి ఆయన కృప నేను బలపరచునుగాక, ఆయన కృప నేను నూతన జీవితంలోనికి నడిపించునుగాక, విశ్వాసంలో స్థిరపరచబడునుగాక. దేవుడు మనందరినీ కూడా అలాగ ఆయన కృపలో బలపరచునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాగణుడా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం దేవా. ఈ ఉదయకాలంన, ఈ పునరుత్థాన దినంన మా అందరితో మాట్లాడిన విధానాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ఒక నూతన జీవితాన్ని మేము కలిగి ఉండాలి ప్రభువా. ఒక నూతన శక్తిని మేము పొందుకోవాలి. పాత జీవితము సిలువ వేయబడాలి. నీ కొరకు అత్యాశక్తి కలిగి జీవించుటకు సహాయం చేయండి ప్రభువా. నీ కొరకు ఉన్నతమైన కృపను పొందుకొని నీలో ఇంకా బలపరచడానికి సహాయం చేయండి. అనేక శోధనలు మా జీవితంలో వచ్చినప్పుడు వాటన్నిటిని మేము అనుదినము సిలువ వేయచ్చు. మేము పొందుకున్న ఈ నూతన జీవితము
నీ అందలి ఉన్న విశ్వాసం, నీవు నన్ను ప్రేమించిన దాన్ని బట్టి ఈ జీవితం, నా జీవితం అనేటువంటిది సిలువ వేయబడి ఉన్నది. ఈ నూతన జీవితం నీ కొరకు జీవించి నిన్ను సేవించుటకు, చావైనను బ్రతుకైనను ప్రభు నీ కొరకు జీవించుటకు సహాయం చేయమని సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు మీరు దీవించి ఆశీర్వదించి, అనారోగ్యంతో ఉన్న వారిని మీరు శక్తితో నింపి, కరోనా వైరస్తో బాధపడుతున్న వారిని మీరే స్వస్థపరిచి బాగు చేయమని, ప్రతి రిపోర్ట్స్ నెగిటివ్ వచ్చుటకు సహాయం చేయండి. నీ శక్తితో నింపి ఏ తెగులు మా గుడారమునకు సమీపించకుండా నీ సన్నిధిని మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు మీ అందరినీ దీవించునుగాక. ఆమేన్.